నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. నేను వి రామచంద్. జిల్లాలో పెట్రోలు డీజిల్కు సంబంధించి ఎలాంటి కొరత లేదని, ప్రజలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ మాట్లాడుతూ జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరాపై కొరత లేదని, అవసరానికి తగినంత నిల్వ ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. జిల్లాలో మొత్తం 166 పెట్రోల్ బంకులు పనిచేస్తుండగా రోజువారీగా సగటున 2,36,000 లీటర్ల పెట్రోల్ వినియోగం జరుగుతోందని, ప్రస్తుతం జిల్లాలో 7 లక్షల లీటర్ల పెట్రోల్ నిల్వ ఉందని వివరించారు. అదనంగా ట్రాన్సిట్లో 6,39,000 లీటర్లు ఉండటంతో మొత్తం 13,19,439 లీటర్ల పెట్రోల్ అందుబాటులో ఉందని తెలియజేశారు. ఈ నిల్వలతో వారం రోజుల పాటు సరఫరా కొనసాగించగలమని వివరించారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు అవసరానికి మించి పెట్రోల్, డీజిల్ నిల్వ చేసుకోవద్దని, అపోహలు నమ్మకుండా సాధారణంగా వినియోగించుకోవాలని సూచించారు. ఇప్పుడు మీకు తెలుసు ఇష్యూ జరుగుతుంది పెట్రోల్ బంక్స్లో, డీజిల్ బంక్స్లో. మెయిన్గా ప్యానిక్ బయింగ్, అంటే భయపడి ఎక్కువగా కొంటున్నారు, క్యూస్లో వెయిట్ చేస్తూ ఉన్నారు పబ్లిక్. సో దానికోసం ఒకసారి క్లారిఫికేషన్ ఇద్దామని చెప్పి ఐ రిక్వెస్టెడ్ ఆల్ ఆఫ్ యూ టు కమ్. మెయిన్గా ఏంటంటే మనకి ఇక్కడ 166 బంక్స్ ఉన్నాయండి. 166 బంక్స్లో కూడా బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐఓసీఎల్ అంటే మేజర్ పిఎస్యూస్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, అలాగే ఇంకొక 2 మనకి జియో అండ్ నయారా ప్రైవేట్ కంపెనీస్ సప్లై చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు జస్ట్ ఒక స్టాటిస్టిక్స్ చూసుకుంటే మనకి డైలీ యావరేజ్ కన్జంప్షన్, అంటే ఇప్పుడు కాకుండా మామూలుగా నార్మల్ డేస్లో కన్జంప్షన్ మనకి 2,36,000 పెట్రోల్ వరకు వస్తే, అలాగే టోటల్ అవైలబుల్ పెట్రోల్ క్వాంటిటీ మనకి దగ్గర 7 లక్షలు ఉంది. అండ్ ట్రాన్సిట్లోని 6,39,000 లీటర్లు పెట్రోల్ ఉంది ట్రాన్సిట్లో. సో టోటల్ స్టాక్ 13 లక్షలు, మనకి 13,19,433 లీటర్స్ ఇంక్లూడింగ్ దిస్ ట్రాన్సిట్ కలిపి ఉంది. సో మనకి ఈజీగా 6 days 7 days వరకు ఈ పెట్రోల్ వచ్చే అవకాశం ఉంది. డీజిల్కి సంబంధించి మనకి డైలీ యావరేజ్ కన్జంప్షన్ ఇదే 5 కంపెనీస్ డీజిల్ కూడా సో సప్లై చేస్తూ ఉన్నాయి. సో యావరేజ్ డైలీ కన్జంప్షన్ డీజిల్కి సంబంధించి 3,16,848 లీటర్లు అండి. అండ్ టోటల్ క్వాంటిటీ అవైలబుల్ ఇప్పుడు మనకి జిల్లాలో వచ్చి 5,65,464 లీటర్లు. ఇప్పుడు ట్రాన్సిట్లో ఉన్నది 5,39,000 లీటర్లు. సో ఇదంతా కలిపి 11 లక్షలు ఇప్పుడు మనకి ప్రస్తుతానికి అవైలబుల్గా ఉంది. ఇది యావరేజ్గా 4 days వచ్చే అవకాశం ఉంది. డీజిల్ నార్మల్ డేస్లో మనం కన్జ్యూమ్ చేసే రేట్ బట్టి మనం క్యాలిక్యులేట్ చేసిన దీంట్లో చెప్తూ ఉన్నాం. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి 166 బంక్స్లో కూడా మనకి ఒక 32 డ్రైఅవుట్ అయిపోయినాయి. ఎందుకు డ్రైఅవుట్ అయిపోయినాయి అని వీ హ్యావ్ టేకెన్ ఏ డీప్ డైవ్ అండ్ అనలైజ్డ్. సో దాంట్లో మెయిన్గా చూస్తుంటే ప్యానిక్ బయింగ్, అంటే భయపడిపోయి పబ్లిక్ క్యాన్స్, ప్లాస్టిక్ క్యాన్స్, బ్యారెల్స్ తెచ్చి ఫిల్ చేసుకోవడానికి క్యూల్లో నిలిచి ఉంటున్నారు. అలాగే నిన్న నేను చూసుకుంటే, నేను రోజు కూడా ఇక్కడ పెట్రోల్ బంక్ పక్క నుంచి ఎప్పుడైనా ఫీల్డ్ విజిట్కి వెళ్ళేటప్పుడు వెళ్తూ ఉంటాను. ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే జగన్నాథం పెట్రోల్ బంక్ మన మెడికల్ కాలేజ్ పక్కన వాళ్ళ కన్జంప్షన్ డబల్ అయిపోయిందండి ఈ మధ్య. ఎందుకు డబుల్ అయింది అంటే ఈ ప్యానిక్ బయింగ్లో చాలామంది, మీరు కూడా చూస్తే క్యూ కట్టేస్తూ ఉన్నారు. మనకి క్యూ అంతగా ఇప్పుడు కనబడదు ఇక్కడ. సో ఈ ఆల్ పెట్రోల్ బంక్స్లో ఏం జరుగుతుంది, ఎక్కడో రూమర్ వచ్చింది పెట్రోల్ డీజిల్ సప్లై చెయ్యరు లేదా రేట్ పెరిగిపోతుంది అని చెప్పి. సో ఇదేమీ లేదండి, అదే ప్రైసెస్కి పెట్రోల్ సప్లై చేస్తాము, డీజిల్ సప్లై చేస్తాము, ఎవ్వరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ప్యానిక్ బయింగ్ దయచేసి ఆపాలి. ఈ డబల్ చేయడం వల్ల ఏమవుతుంది, ట్రాన్సిట్లో వచ్చే పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇంకా రీచ్ అవ్వకపోవడం. మనకి కోవిడ్ టైంలో ఆక్సిజన్ తొందరగా అయిపోయేది. ఎలా అయితే సేమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా ఆ భయంకి ఎక్కువ డీజిల్, పెట్రోల్ తీసుకొని వెళ్ళిపోతున్నారు, స్టాక్ చేసుకుంటున్నారు ఇంట్లో. దానివల్ల ఇక్కడ మాకు డ్రైఅవుట్ అయింది తప్ప ఎక్కడ పెట్రోల్, డీజిల్ సప్లై ఇబ్బంది వల్ల మాత్రం డ్రైఅవుట్ అవ్వలేదండి. ఇది అందరి క్లారిఫికేషన్ కోసం చెప్తూ ఉన్నాను. మనకి ఏంటంటే పెట్రోల్ 109 రూపాయలు, డీజిల్ అలాగే 97 రూపీస్ పర్ లీటర్ అమ్ముతూ ఉన్నారు. నయారా వాళ్ళు కొంచెం 5 రూపీస్ అది పెంచారు. అండ్ జియో వాళ్ళు 3 రూపీస్ పెంచారు. నయారా వాళ్ళు 5 రూపీస్ ఆన్ పెట్రోల్ అండ్ 3 రూపీస్ ఆన్ డీజిల్ పెంచారు. ప్రైవేట్ దగ్గర కొంచెం ఏదైనా ఎక్కువైంది తప్ప ఇక్కడైతే ఎక్కడ ప్రైస్ మనకి ఇంక్రీజ్ అయ్యే అవకాశం లేదు. రెండోది పెట్రోల్ కానీ డీజిల్ కానీ సప్లైలో కూడా ఎక్కడ ఇబ్బంది లేదు. ఇదంతా ఎందుకు జరిగింది అంటే ఈ ప్యానిక్ బయింగ్ వల్లనే జరిగింది. ఇప్పుడు 12,000 కిలోలీటర్లు ఫర్ ఎగ్జాంపుల్ ఈ జగన్నాథం పెట్రోల్ బంకే తీసుకుందాము. 12,000 కిలోలీటర్లు సాయంత్రం 3:30కి లోడ్ వచ్చింది. ఇవాళ పొద్దున్న కల్లా అయిపోయింది. ఎందుకు అయిపోయింది? నిన్న కూడా
ఈ బ్యారెల్స్లో ఈ చిన్న చిన్న క్యాన్స్లో మొత్తం ఫిల్ చేసుకొని వెళ్ళిపోయారు. సో దానివల్ల రాత్రి 9 గంటలకి వాళ్ళు ఫిల్ చేయము అని చెప్పినా కూడా పబ్లిక్ కొంచెం మ్యాన్ హ్యాండిల్ చేయడము అక్కడ డెలివరీ బాయ్స్ని అది జరిగింది. సో నేను అందుకే చెప్తుంది ఏంటంటే పబ్లిక్ దయచేసి వర్రీ అవ్వద్దండి, సప్లై సఫిషియెంట్గా ఉంది. ఇప్పుడు ఇది చేయడం వల్ల నిజంగా ఎవరికైతే పెట్రోల్ డీజిల్ అవసరం ఉంటుందో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సో ఎక్కడ సప్లై ఇబ్బంది లేదు, వీళ్ళు ఆర్టిఫిషియల్గా మొత్తం షార్టేజ్ క్రియేట్ చేయడం వల్ల ఇక్కడ ఎవరికైతే పెట్రోల్ కానీ డీజిల్ కానీ అవసరం ఉందో, అర్జెన్సీ ఉందో, కంపల్సరీగా ఇమీడియట్గా కావాలి అని ఉందో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీ ద్వారా దయచేసి పబ్లిక్ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే అసలు భయపడాల్సిన అవసరం లేదు, వరి అవ్వాల్సిన అవసరం లేదు. మనకి ఇనఫ్ స్టాక్స్ ఉన్నాయండి, పెట్రోల్ కానీ డీజిల్ కానీ జిల్లాలో ట్రాన్సిట్లో కూడా వస్తూ ఉన్నాయి. కాకపోతే మీరు ఇలాగా క్యూల్లో నిల్చొని కష్టపడి దాన్ని స్టాక్ చేసుకోవడం వల్ల మాత్రం మీరు ఇబ్బంది పడుతున్నారు, మాకు ఇబ్బంది పెడుతున్నారు, నిజంగా అవసరమైన వాళ్ళకు కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దయచేసి చేయొద్దని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారంతో కర్నూలు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ నూతన కమిషనర్ చెల్లా ఓబులేష్ తెలిపారు. నగరపాలక సంస్థ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని ఆయన కోరారు. నగరపాలక సంస్థ నూతన కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన చెల్లా ఓబులేష్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరి భాగస్వామ్యంతో కర్నూలు నగరాన్ని అన్ని విధాలా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్యం, పచ్చదనం, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రథమ బాధ్యతను ఇస్తామని వెల్లడించారు. ఆస్తి పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించామని, కార్పొరేషన్ నూతన కార్యాలయ పనులను త్వరలో పునః ప్రారంభిస్తామని వెల్లడించారు. ప్రజలు సైతం నగరపాలక సంస్థకు సహకరించాలని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను ముందస్తు చెల్లింపుపై 5% రాయితీ, బకాయిలు ఏకమొత్తంలో చెల్లిస్తే 50% వడ్డీ రాయితీని కల్పిస్తామని చెప్పారు. అలాగే శ్రీకాకుళం చేశాను, చిత్తూరు చేశాను. అలాగే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చిత్తూరు అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ శ్రీకాకుళం వైస్ చైర్మన్గా పనిచేశాను. ఇప్పుడు నేను గుంటూరులో అడిషనల్ కమిషనర్గా పనిచేస్తూ ఇక్కడ నేను కమిషనర్గా పోస్ట్ చేశారు. 22nd ఈవినింగ్ నేను ఛార్జ్ తీసుకున్నాను. యాక్చువల్గా 23rd మార్నింగ్ తీసుకున్నాం అనుకున్నాం, బట్ అనుకోకుండా విజయవాడలో ఎంఏయుడి డిపార్ట్మెంట్ కమిషనర్స్ అందరితో మీటింగ్ పెట్టిన కారణంగా వెంటనే ఆ రోజు నైట్ 7 o'clockకి ఛార్జ్ తీసుకుని వెంటనే అక్కడ మీటింగ్ అటెండ్ కావడం జరిగింది. అందువల్ల ఆ రోజు మీ అందరితో ఇంటరాక్ట్ కాలేకపోయాను అనమాట. నిన్నటి రోజు అంతా కూడా బిజీగా ఉండి ఈరోజు మీ అందరితో కూడా ఒకసారి ఇంటరాక్ట్ అయితే మనకు తర్వాత డే టు డే మీరు ఏదైనా నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి, నేను ప్రజలకు సంబంధించి ఏదైనా మీ ద్వారా వాళ్ళకి తెలియజేయడానికి, సో దట్ కర్నూలు నగరాన్ని మీ అందరి సహకారంతో ఎలాగూ మా అధికారులు, సిబ్బంది, అలాగే లోకల్ మినిస్టర్ గారు, అలాగే ఎమ్మెల్యే గారు, ఆనరబుల్ ఎంపీస్, అదర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, తర్వాత జిల్లా కలెక్టర్ గారు మాకు స్పెషల్ ఆఫీసర్ కాబట్టి వారి గైడెన్స్లో మీ అందరితో కలిపి ఈ యొక్క కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి నుండి గ్యాప్స్ ఏమైనా ఉన్నట్టయితే వాటిని ఇంప్రూవ్ చేయడానికి, అలాగే డే టు డే ప్రజలు మున్సిపల్ కార్పొరేషన్కి ఏవైనా వాళ్ళ ఇష్యూస్ గురించి మున్సిపల్ కార్పొరేషన్ అందించే సర్వీసెస్, శానిటేషన్ కానీ, వాటర్ సప్లై కానీ, లైటింగ్, ఇతర డే టు డే సివిక్ కమ్యూనిటీస్ వారు మన దృష్టికి తీసుకొచ్చినప్పుడు రకరకాలుగా మనకి పీజీఆర్ఎస్ ద్వారా కావచ్చు, ఆన్లైన్ గ్రీవెన్స్ ద్వారా కావచ్చు, పురమిత్ర ద్వారా కావచ్చు, వీటన్నింటి ద్వారా కొంచెం వాళ్ళకి క్వాలిటీ సర్వీస్ ఇచ్చి క్వాలిటీ డిస్పోజల్ ఇవ్వడానికి ఓవరాల్గా ఇక్కడ ఒక కర్నూలు నగరాన్ని ఒక మంచి లివబుల్ సిటీగా, మంచి నివాసయోగ్యమైనటువంటి నగరంగా తీర్చిదిద్దడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పేసి ప్రజలందరూ కూడా మీ ద్వారా మీ సహకారంతో చేయడానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నా దృష్టికి ప్రధానంగా అంటే కాంట్రాక్టర్ సంబంధించినటువంటి పేమెంట్ ఇష్యూ అనేటువంటిది ప్రధానమైనటువంటిదని, బట్ అది ఉన్నంతలో మన రెవెన్యూ ఏదైతే ఉంటుందో దాంట్లో O&M
కంపల్సరీగా మనకు ఖర్చు పెట్టాల్సినటువంటి శానిటేషన్ కానీ, సీసీ ఛార్జెస్ కానీ, వేజెస్ కానీ ఇవన్నీ పోను O&M క్యాపిటల్ వర్క్స్కి సంబంధించినటువంటి బిల్స్ కొంచెం ప్రయారిటీలో వాళ్ళ వీళ్ళ అనేటువంటి తేడా కాకుండా అసలు ఒక ప్రయారిటీలో వాళ్ళకి పే చేయడానికి ప్లాన్ చేసుకుంటాం. తర్వాత రెండవది మనకి గార్బేజ్ డోర్ టు డోర్ కలెక్షన్ సంబంధించి ఎర్లియర్ మనకి క్లాప్ ఆటోలు ఉండేటివి, అవి గత కొన్ని నెలల క్రితం టెర్మినేట్ చేశారు. దాంతో పుష్ కార్ట్స్ ద్వారా ఇప్పుడు గార్బేజ్ కలెక్షన్ జరుగుతుంది. బట్ అది కొద్దిగా ఇబ్బందిగా ఉంది. మళ్ళీ గవర్నమెంట్ యాక్చువల్గా ఈ ఆటోస్ అనేటువంటివి అన్ని మున్సిపాలిటీస్ కార్పొరేషన్స్లో ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు రిక్వైర్మెంట్ ప్రకారంగా 1000 హౌస్ హోల్డ్స్ ఒకటి చొప్పున. మనం కూడా ఇక్కడ యాక్చువల్గా 91 ఆటోలు కావాలని చెప్పేసి రిక్వైర్మెంట్ ఇస్తే, బట్ ఎర్లియర్ ఎవరైతే ఏజెన్సీ మనకు ఉన్నారో వాళ్ళు మేమే కంటిన్యూ చేస్తాము, మా సర్వీస్ ఇంకా మేము పాత రేటుకే చేస్తాము కాబట్టి మమ్మల్ని చేయండి, మనం కంటిన్యూ చేయండి అని చెప్పేసి కోర్టుకు వెళ్ళారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషను స్టేట్ లెవెల్ CDMA వాళ్ళపైన. ఎవరైతే 31వ తారీఖు లోపు లాస్ట్ మంత్ పాత బాకీల పైన 50% ఇంట్రెస్ట్ వేవర్ ఏదైతే ఇచ్చారో దాన్ని ఇంకా ఎవరైతే వినియోగించుకోలేదో వాళ్ళకి ఈ నెల ఆఖరి వరకు కూడా వినియోగించుకునే అవకాశం ఉంది 50% ఇంట్రెస్ట్ వేవర్. అది కాకుండా మనకి చట్టంలో ఉన్నటువంటి ఎర్లీ బర్డ్ ఆప్షన్ అని చెప్పి ఈ సంవత్సరం పన్ను ఏప్రిల్ మాసంలో ఎవరైతే పే చేస్తారో పూర్తిగా వాళ్ళకి 5% అసలు పన్నులో రిబేట్ అన్నటువంటిది ఉంది. కాబట్టి మీ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుతున్నాను. కాబట్టి ఈ అవకాశం మళ్ళీ రాదు. కాబట్టి మున్సిపల్ కార్పొరేషను ఈవెన్ హాలిడేస్లో కూడా కౌంటర్స్ ఏర్పాటు చేసింది, అడిషనల్ కౌంటర్స్ ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ 1 ఇయర్ ట్యాక్స్ని 30th లోగా పే చేసి 5% రిబేట్ని వినియోగించుకోవాల్సిందిగా ప్రజలందరికీ కూడా అప్పీల్ చేస్తాను అన్నటువంటిది యాంబర్ జోన్. మూడవది గ్రీన్ జోన్, ఎప్పుడు పర్మిషబుల్ అన్నటువంటిది. ఇవి మనకు టౌన్ లెవెల్ కమిటీలో వెండింగ్ కమిటీలో ప్రాక్టికల్గా అసలుకి రెండు వాళ్ళ వైపున మన వైపున రెండు చూసి ప్రాక్టికల్గా నోటిఫై చేసుకోవాలి. నోటిఫై చేసుకొని మొత్తం టౌన్లో ఉన్నటువంటి సిటీలో ఉన్నటువంటి వెండర్స్ అందరినీ సర్వే చేసి ఎవరైతే వెండర్స్ ఉన్నారో వాళ్ళకు ఒక ID కార్డ్స్ ఇవన్నీ ఇచ్చి వాళ్ళకి దగ్గరలోనే ఛాయిస్ ఇవ్వాలి. మనం నోటిఫై చేసిన వాళ్ళ అనుమతితో, కమిటీ అనుమతితో నోటిఫై చేసినటువంటి వెండింగ్ జోన్స్లో ఎవరు ఎక్కడికి వెళ్తారన్నటువంటిది. అప్పుడు ఇది ఫోర్స్ఫుల్గా చేస్తే ఒక రోజు 2 రోజులు చేస్తాం. అట్లా కాకుండా అసలుకి వాళ్ళ లైవ్లీహుడ్ పోకూడదు, సేమ్ టైం మనకి ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బంది లేకుండా. కాబట్టి ఆ రకంగా కొద్దిగా పర్మనెంట్ సొల్యూషన్తో కొద్దిగా అందరినీ ఇన్వాల్వ్ చేసి కొంచెం డెమోక్రాటిక్గా. కర్నూలు మెడికల్ కళాశాల వసతి గృహాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి ఆదేశించారు. ఈ మేరకు కర్నూలు మెడికల్ కళాశాల వసతి గృహాలను ఆమె పరిశీలించారు. నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలు, మెడికల్ కళాశాల విద్యార్థుల హాస్టళ్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్తో మాట్లాడి హాస్టల్ ఎదురుగా ప్లాంటేషన్ చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. హాస్టల్ భవనాల మీద మొలచిన పిచ్చి మొక్కలను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కొన్ని హాస్టళ్లలో మున్సిపల్ వాటర్ కనెక్షన్ లేవని గమనించిన కలెక్టర్ వెంటనే మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా వసతులు కల్పించాలని ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చిట్టి నరసమ్మ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సింధు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ప్రజలు దోమకాటుకు గురి కాకుండా అవసరమైన జాగ్రత్తలు పాటించి మలేరియా వ్యాధికి దూరంగా ఆరోగ్యంగా జీవించాలని మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేష్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కామేశ్వర ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు నగరంలో ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన ర్యాలీని నిర్వహించారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని బీ క్యాంప్ ప్రాంతంలో మలేరియాపై అవగాహన ర్యాలీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేష్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కామేశ్వర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మలేరియా వ్యాధి లక్షణాలు, చికిత్సపై అవగాహన కల్పిస్తూ ర్యాలీని నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేష్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కామేశ్వర్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మలేరియా వ్యాధికి గురి కాకుండా అవసరమైన జాగ్రత్తలు పాటించాలని, ముఖ్యంగా నిలిచిన నీటిలో ఉన్న దోమల వల్ల ఈ వ్యాధి
వచ్చే అవకాశం ఉందని, దోమకాటుకు గురి కాకుండా ప్రతి ఒక్కరూ దోమతెరలు వాడటం వంటి కనీస జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. ఎవరికైనా మలేరియా వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి అవసరమైన చికిత్స పొందాలని సూచించారు. మలేరియా వ్యాధి వచ్చిన తర్వాత ఇబ్బంది పడే కంటే అది రాకుండా అవసరమైన జాగ్రత్తలు పాటించాలని కోరారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆధ్వర్యంలో కర్నూలు నగరం వేగంగా అభివృద్ధి చెందుతోందని కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొరకంచి రవికుమార్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని ఇందిరాగాంధీ నగర్లో జరిగిన మన నగరం మన బాధ్యత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని ఇందిరాగాంధీ నగర్లో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు కొరకంచి రవికుమార్ ఆధ్వర్యంలో మన నగరం మన బాధ్యత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు కొరకంచి రవికుమార్, పార్టీ నాయకులు ఏసు, రాజశేఖర్ రెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ నగర్లో ప్రతి ఇంటికి తిరిగి ప్రజల సమస్యలను టీడీపీ నాయకులు అడిగి తెలుసుకున్నారు. అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పనితీరుపై ప్రజల అభిప్రాయాన్ని సేకరించారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆధ్వర్యంలో నగరంలో జరుగుతున్న అభివృద్ధిపై ప్రజల అభిప్రాయాలను నాయకులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నగర టీడీపీ అధ్యక్షుడు కొరకంచి రవితో పాటు పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆదేశాల మేరకు నగరంలో మన నగరం మన బాధ్యత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా తాము ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. అలాగే ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజల అభిప్రాయాలను సేకరించామని వివరించారు. ప్రజలందరూ కూటమి ప్రభుత్వ పనితీరును అలాగే రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా పనితీరును మెచ్చుకుంటున్నారని స్పష్టం చేశారు. ప్రజలు తమ సమస్యలను వార్డుల పరిధిలోని వార్డు ఇన్ఛార్జీలకు, నాయకులకు తెలియజేస్తే వాటిని పరిష్కరించేందుకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా సహకారంతో కృషి చేస్తామని వెల్లడించారు. మన నగరం మన బాధ్యత కార్యక్రమంలో ఈరోజు ఇందిరాగాంధీ నగర్లో మనం పర్యటించడం జరిగింది. మంత్రివర్యులు టీజీ భరత్ గుప్తా గారి ఆదేశాల మేరకు ఇవాళ ఇందిరాగాంధీ నగర్లో ప్రతి ఇంటికి వెళ్ళి సమస్యలు తెలుసుకోవడం జరిగింది. కొంచెం శానిటేషన్ అది మొత్తం కొద్దిగా ఇబ్బంది ఉంటే వెంటనే సిబ్బంది వచ్చి ఇమీడియట్గా దానిపై యాక్షన్ తీసుకుంటున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో ఇప్పటికైనా కానీ భరత్ సార్ గారి పాలన చాలా బాగుందని ప్రజల నుంచి మంచి స్పందన కలిగిస్తుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు పాలన కానీ కూటమి ప్రభుత్వం పాలన కానీ మరి ఎంతోగా మెరుగుపడుతుంది. కాబట్టి మనం అందరం ఇవాళ ఇది ఎటువంటి సమస్య ఏమైనా జయించడానికి మన మంత్రి గారు అన్ని సహాయ సహకారాల్లో మనకు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఏం లేవు. మంచి రేషన్ కానీ, శానిటేషన్ కానీ, వాటర్ ప్రాబ్లమ్స్ కొద్దిగా అక్కడ ఉన్నాయి. అవి కూడా వెంటనే రెక్టిఫై అవుతాయి. దాని తర్వాత వచ్చేసి త్వరలోనే ఒక 30 లక్షలతో పైప్ లైన్ వర్క్స్ ఇక్కడ స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మేము ఇచ్చిన సమస్యలన్నిటిని రేపు మళ్ళీ వెంటనే రెక్టిఫై చేసి ఇక్కడ వార్డు ఇన్ఛార్జ్ కానీ, బూత్ ఇన్ఛార్జీలు కానీ అందరూ దగ్గరుండి ఆ సమస్యలను వెంటనే పరిష్కారానికి కృషి చేస్తున్నారు. కాబట్టి వారందరికీ మా అభినందనలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. కర్నూలు నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రివర్యులు టీజీ భరత్ గుప్తా అన్నగారి ఆదేశాల మేరకు కర్నూలు నగర అధ్యక్షుడు కొరకంచి రవి గారి ఆధ్వర్యంలో మన నగరం మన బాధ్యత అనే కార్యక్రమం ఈరోజు 43వ వార్డులో 2వ రోజు జరుగుతోంది. మేము మా బృందం అంతా మా బూత్ ఇన్ఛార్జ్తో కలిపి ప్రతి ఇంటికి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం పాలన, స్థానిక ఎమ్మెల్యే గారు అయిన టీజీ భరత్ గారు పాలన ఎలాగుందని అడిగితే ప్రతి ఒక్క మహిళ కూడా చాలా అద్భుతంగా ఉంది, రాబోయే ఎన్నికల్లో కూడా మంచి మెజారిటీతో మన ఎమ్మెల్యే గారు గెలుస్తారని చెప్పడం జరుగుతోంది. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క పథకం అందుతుంది. అటు గ్యాస్ సబ్సిడీ అయితేనేమి, తల్లికి వందనం అయితేనేమి, వృద్ధాప్య పింఛన్లు, వితంతు పింఛన్లు అన్నీ కూడా వస్తూ ఉన్నాయని చెప్తున్నారు ప్రజలు. అలాగే చిన్న చిన్న సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు, నీటి సమస్యలు కూడా ఉన్నాయని చెప్తే ఆల్రెడీ అది మనం మినిస్టర్ గారికి చెప్పి అది టెండర్ వేసి ప్రాసెస్లో ఉందని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మంచి మనసుతో గవర్నమెంట్ని దీవిస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో కూడా ఎన్డీఏ కూటమికి తిరుగులేదని ప్రజలు ప్రతి ఒక్కరూ తెలియజేస్తున్నారు. మన నగరం మన బాధ్యత కార్యక్రమం భాగంగా 43వ వార్డు నందు 2వ రోజు పర్యటిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు కొరకంచి రవికుమార్ గారు. వారి ఆధ్వర్యంలో మా 43వ వార్డు నాయకులం అందరం, బూత్ ఇన్ఛార్జీలు, వార్డు ఇన్ఛార్జి అందరూ పేరు పేరున చెప్పలేకుండా అందరం కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నాం. చాలా చోట్ల కొత్త పింఛన్ల కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. కొద్దిగా ఊపర్ లైన్లో ఒకటి శానిటేషన్ సమస్య ఉంది. ఆ శానిటేషన్ సిబ్బంది పైన కంప్లైంట్ ఇస్తున్నారు. వాటిపైన కూడా కొంచెం చర్యలు తీసుకొని బాగా పనిచేసే వాళ్ళని పెట్టడానికి మంత్రి గారికి టీజీ ప్రసారి ఆఫీస్లో ఫిర్యాదు చేస్తాం. ఆ విధంగా పోల్చుకుంటే మిగతా అన్ని సమస్యలు బాగానే ఉన్నాయి, అన్ని సంక్షేమ పథకాలు అందుతూ ఉన్నాయని చెప్పినారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వం బాగుంది, ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా మేమందరం సంతోషం వ్యక్తం చేస్తున్నాం. మినిస్టర్ గారి భరతన ఆదేశాల మేరకు
మన తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు రవణ ఆధ్వర్యంలో మన నగరం మన బాధ్యత కార్యక్రమానికి 43 ఇందిరాగాంధీ నగర్లో పర్యటించడం జరిగింది. ఇక్కడ మంచి సానుభూతి వస్తుంది. రేషన్ కార్డు కానీ పింఛన్లు కానీ మంచి మనకు సానుభూతి వస్తుంది. అక్కడక్కడ కుళాయిల ప్రాబ్లము, నీటి ప్రాబ్లం ఉన్నా కూడా చేస్తామని మన బూత్ నాయకులు, మన తెలుగుదేశం లీడరు అందరూ హామీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మంచి స్పందన రావడం చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం. అన్ని సమస్యలు పరిష్కారం కావడానికి వాళ్ళకు కూడా ఫోన్లు చేసి ఇమీడియట్లీ కుదురుకల్లి కావాలని చెప్పారు. చాలా సంతోషం. ఈ విధంగా ఈ వార్డులలో సమస్యలను తెలుసుకుంటూ ఈ మన నగరం మన బాధ్యత అనే కార్యక్రమం ద్వారా మొత్తం ఆయన టీజీ భరత్ గారు ఏదైతే స్మార్ట్ సిటీ కావాలని ఆయన కోరిక ఉందో అది ఈ విధంగా చేసుకుంటే పోతే ఖచ్చితంగా స్మార్ట్ సిటీ చేయగలడని మేము ఆశిస్తున్నాం. మన నగరం మన బాధ్యత అనే కార్యక్రమంలో కానీ ఈరోజు నగర టీడీపీ అధ్యక్షుడు అన్నగారు రవణ చౌదరి గారు పాల్గొనడం జరిగింది. అలాగే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా మంచిది. అన్ని కార్యక్రమాలు చేస్తుంది. పింఛన్లు అయితేమి, రేషన్ కార్డులు అయితేమి, గ్యాస్ అయితేమి, అనేక సమస్యలు తెలుస్తుందని చెప్పి ప్రజలందరూ స్పందనగా మాకు చెప్పడం జరుగుతుంది. కిషోర బాలబాలికల సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో కర్నూలు, నంద్యాల, అనంతపురం, పుట్టపర్తి జిల్లాలకు చెందిన సిడిపిఓలు, కోఆర్డినేటర్లతో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కిషోర్ వికాసం 2026 వేసవి సెలవుల కార్యక్రమాలు అన్న అంశంపై ప్రాంతీయ వర్క్షాప్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి మాట్లాడుతూ కిషోర బాలబాలికల సమగ్ర అభివృద్ధి మనందరి బాధ్యత అన్నారు. కిషోర బాలబాలికల హక్కులు, సాధికారత, ఆరోగ్య పరిరక్షణ, పోషకాహార ప్రాధాన్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి బాలికకు అనీమియా పరీక్షలు నిర్వహించడం, ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించడం, అవసరమైన వైద్య సేవలను అందించడం ముఖ్యమని సూచించారు. కర్నూలు జిల్లాలో ముఖ్యంగా తల్లిదండ్రులు వలస వెళ్లటం వల్ల విద్యార్థుల చదువు ఆగిపోతూ ఉన్నదన్నారు. ఈ పరిస్థితిని నివారించడానికి 70 సీజనల్ హాస్టల్స్ పెట్టి దాదాపు 4,000 మందిని అందులో చేర్చుకొని వారి చదువు ఆగిపోకుండా చూశామని తెలిపారు. జిల్లాలో 10,000 మంది విద్యార్థులు డ్రాప్అవుట్స్గా ఉంటే 7,000 మందిని తిరిగి పాఠశాలలో చేర్పించామని తెలిపారు. జిల్లాలో నిరక్షరాస్యత, ఇతర కారణాల వల్ల బాల్య వివాహాలు జరగటం, తద్వారా టీనేజ్ ప్రెగ్నెన్సీలు జరుగుతున్నాయని అన్నారు. వీటిని అరికట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నామని తెలిపారు. గ్రామ పోలీస్, గ్రామ పెద్దల, అధికారుల సహకారంతో బాల్య వివాహాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కళాజాత బృందాల ద్వారా అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. పిల్లలకు గుడ్ బ్యాడ్ టచ్ పై, ఋతుక్రమంపై పూర్తి అవగాహన ఆడపిల్లలకు కలిగించాలని, అందరికీ సెక్స్ ఎడ్యుకేషన్ పై పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గర్భవతుల లైంగిక ఆరోగ్య పరీక్షణ అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ రోజు మనము మినీ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టరేట్ లో ఉన్నాము. రీజనల్ లెవెల్ వర్క్ షాప్ అని కిషోరి వికాసం సమ్మర్ క్యాంపెయిన్ మీద రీజనల్ లెవెల్ వర్క్ షాప్ ఇక్కడ జరుగుతూ ఉంది. ఇక్కడ ఏంటంటే కర్నూలు, నంద్యాల, సత్యసాయి అండ్ అనంతపురి 4 జిల్లాలకు సంబంధించిన సిడిపిఓస్, అలాగే డిసిపిఓస్, డిఎంసీస్, నోడల్ ఆఫీసర్స్, అలాగే అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి మనకు పీడీడీఆర్డీఏ నుంచి, అలాగే మెప్మా నుంచి, స్కిల్ డెవలప్మెంట్ నుంచి, అలాగే జెడ్పీసీఓ నుంచి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అందరూ కూడా కన్సర్న్ నోడల్ ఆఫీసర్స్ కి అందరికీ కలిపి దాదాపు ఒక 100 మెంబర్స్ కి ఇక్కడ 4 జిల్లాల నుంచి ఒక రీజనల్ వర్క్ షాప్ అన్న కిషోరి వికాసం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే మనకి టీనేజ్ గర్ల్స్, ఈసారి బాయ్స్ ని కూడా కవర్ చేయాలి. టీనేజ్ బాయ్స్ కి కూడా, గర్ల్స్ కి, బాయ్స్ కి కూడా అన్ని డిపార్ట్మెంట్స్, ఇప్పుడు నేను ఏవైతే డిపార్ట్మెంట్స్ చెప్పానో ఆ లైన్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ తోటి మన జిల్లా సపోజ్ తీసుకున్నాం అనుకోండి, చైల్డ్ మ్యారేజ్, చైల్డ్ లేబర్, చైల్డ్ అబ్యూజ్, స్కూల్ డ్రాప్అవుట్స్, ఇలాంటివన్నీ కూడా ఇష్యూస్ ఇంకా ఏమేమి ఉన్నాయో ఆ ఇష్యూస్ అన్నిటినీ కూడా తగ్గించడానికి అన్ని డిపార్ట్మెంట్స్ తోటి ఒక యాక్షనబుల్ పాయింట్స్ తయారు చేసుకొని మనకు వచ్చిన క్యాలెండర్ ప్రకారం, మనకి క్యాలెండర్ వచ్చింది, ఆ క్యాలెండర్ ప్రకారము మనం థీమ్ వైజ్ గా కూడా ప్రతి స్కూల్లోను, ప్రతి కాలేజ్ లోను ఈ థీమ్స్ కండక్ట్ చేసి వాళ్ళకంతా అవేర్నెస్ కలిగించి ఆ పీర్ గ్రూప్ లీడర్ ఎవరైతే ఉంటారో కిషోరి వికాసం వాళ్ళు ఇంటర్న్ మిగతా అందరి స్టూడెంట్స్ కి కూడా దీని మీద అవేర్నెస్ కల్పించాలి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లాస్ట్ కి చైల్డ్ మ్యారేజ్ తగ్గించడము, టీనేజ్ ప్రెగ్నెన్సీస్ తగ్గించడము, స్కూల్ డ్రాప్అవుట్స్ తగ్గించడము, ఇటువంటివి అన్ని కూడా ఈ కిషోరి వికాసం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.